being part of this global Telugu fellowship, and also thanks for this opportunity as well. నేను ఇంత ముందుగా చెప్పినట్లుగా మేము వయసులో చిన్న వాళ్ళమైనా ఇక్కడ ఈ మెల్బోర్న్కి దేవుడు నడిపించి ఆయన కొరకు వాడబడేలాగా ఆయన మమ్మల్ని వాడుకుంటున్నందుకు, ఆయన కొత్త నూతన ద్వారమును మా జీవితంలో తెరుస్తున్నందుకు దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం. సో కాబట్టి క్లుప్తంగా వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్. సో ఐల్ జస్ట్ క్విక్లీ విల్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ మై హార్ట్. It is very not new to any one of us. It's a very familiar verses that I am going to talk. Kabatti dayachesi actually normally I am very slow in speaking, but today I will make it very fast. So Bible చెప్తుంది, మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని. మనకు వాక్యం ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనకు తెలిసినటువంటి మాటే. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. You are like shining among the in this world as the like a stars in the sky. You will shine among the people, means around this world, in this world, like a stars in the sky, as you hold firmly to the word of life. As you hold firmly to the word of life. దేవుడు మనలను ఈ లోకంలో జ్యోతుల వలె కదా, అంటే దీపముల వలె, ఒక వెలుగును ప్రసరింపజేసేటటువంటి కాంతి వలె ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పాడు, 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తాడు, ఏమని యేసయ్య చెప్తాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరదు అని యేసయ్య అక్కడ చెప్పాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. And the city which is built, the town which is built on the hill cannot be hidden. That is how we need to be in this world. For example, light. For example, if you see a light which is far and the radiance of the light when you see and that is falling on us, it may be low, and we may see it shining, but that shining is very low. But when we keep moving forward, when we go near to that particular light, the radiance is brightening in our lives. When you go near to that light, for example, someone who doesn't really see that light, but if they could see the radiance of that light that is falling on you, they can figure out that there is a light there is a light there. That is why the radiance is falling on that person is receiving that light. It's the same thing applies to us as a disciples of the Jesus as well. మనమందరము వెలుగులో నడవాలని, నడిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఆయన వెలుగుకు అతి దగ్గరగా వెళ్ళాలి అనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవదిగా, మనము ఆ వెలుగును ప్రసరింపచేసేటటువంటి సాధనాలుగా, we need to be like a medium of the light, జ్యోతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో విధంగా రాసింది, ఏమని, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. God is the light, there is no darkness in him. Yes, Jesus is the light for us, and we are in Christ. We are all in Christ. That's why we are all in the light, because Jesus is the light, and we are the children of the light, and we are walking in the light. So God is reminding us today through the Holy Spirit that we are the light. We are the light. At the same time, we have that light in us. At the same time, we are the medium, and means we are the carriers of the light. కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది రెండు విషయాలే. We need to walk in that light, get closer to the light. Means దేవుడు వెలుగే ఉన్నాడు, means we need to go near to that particular light, means the God. At the same time, we need to be like light in this world. సో ఈ మాటలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ వాక్య భాగాన్ని ఉపయోగించుకొని కొన్ని విషయాలు ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ రాసింది ఏమని, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని చెప్తున్నాడు పౌలు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ పత్రికలో ఫిలిప్పీల సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమని, మీరు
ఏం చేయాలంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగ చేయుటకు తన దయా సంకల్పం చొప్పును నెరవేర్చుటకై మీలో ఆ కార్యసిద్ధిని కలుగ చేసేవాడు ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా, ఆమేన్. ఎస్, మనలో ఆ కార్యసిద్ధిని, ఏది ఆ యొక్క రక్షణను కొనసాగించాలనేటువంటి ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఆ ఇచ్ఛ ఏదైతే ఉందో, ఆ యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆ యొక్క కార్యసిద్ధి ఏదైతే ఉందో దానిని కలుగ చేసేవాడు, అంటే అది ఆ కార్యాన్ని తలపెట్టినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా నెరవేర్చేవాడు మనలో ఉన్నటువంటి దేవుడే. మనలో ఆ కార్యసిద్ధిని కలుగ చేసేవాడు దేవుడే అని చెప్తున్నాడు. In English it says, my dear friends, continue to work out your salvation with fear and trembling. Yes, we need to work out our salvation with a fear and trembling, for it is God who works in you to will and to act in order to fulfill his good purpose, his good purpose, his good will in us. ఇదే ఇక్కడ మనం ఈరోజు ఇంకొకసారి గుర్తుకు చేసుకుంటున్నాం. మన రక్షణను మనం కొనసాగించాలి. మీరు పొందిన ఈ రక్షణను ముందుకు తీసుకువెళ్ళాలి. ఎలాగ? దేవుని అందలి భయముతో, దేవుని అందలి ఆ వణుకుతో, విత్ ద ట్రెంబ్లింగ్ అండ్ ద ఫియర్ మీ రక్షణను కొరకు మీరు పని చేయండి. వి నీడ్ టు వర్క్ అవుట్ మీన్స్ ఇట్స్ లైక్ ఎక్సర్సైజింగ్ అవర్ ఫెయిత్, ఎక్సర్సైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, ఎక్సర్సైజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద గాడ్, and also exercising them to be fruitful in this world, like అభ్యసించడం, ఉపయోగించడం, వాటిని వర్కౌట్. అట్ ద సేమ్ టైం మీరు మీ మనసులో ఏమైతే తలుచుకుంటున్నారో, ఏదైతే చేయాలని సిద్ధపాటు చేసుకుంటున్నారో, ఎలాగైతే జీవించాలని నిశ్చయించుకుంటున్నారో వాటన్నిటినీ నెరవేర్చేవాడు దేవుడే. మీలో ఆ కార్యసిద్ధిని కలుగు చేసేవాడు దేవుడే. ఇట్స్ గాడ్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ us. దట్స్ వై వీఆర్ వర్కింగ్ అవుట్. He is working in us so that we can work out the salvation. No one else in this world that can do that. It's not you and me can do that. It's only you. Only God can do that. The great miracle in our lives. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ దానికి కారణం ఆయన దయా సంకల్పం మనలో నెరవేరడానికి. He wants to fulfill his good pleasure and his will in us. ఆయన దయా సంకల్పం ఏముంది మన జీవితంలో? మరేదో కాదు, మనం దేవుని మహిమకు కీర్తి కలుగు చేయాలనేదే ఆయన తన చిత్తమై ఉన్నది. మనలో అది నెరవేర్చాలనుకున్నాడు. మనము దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగు చేయాలి. అదే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు అదే మాట. ఏమని? క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అవును, ఆయన తన చిత్తానుసారంగా చేసినటువంటి నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను మన జీవితంలో జరిగిస్తున్నాడు అనేది మనము ప్రతి క్షణమున గుర్తుపెట్టుకోవాలి. మనం మొదట ఈ విషయాన్ని ఏ క్షణములోన మర్చిపోకూడదు. ఆయన యందు స్వాస్థ్యముగా, ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ప్రతిదీ మనకు సమకూర్చువాడు. అంటే ఆయన వెలుగే ఉన్నాడు కాబట్టి మనను కూడా వెలుగుకు పిల్లలుగా, అంటే ఆ వెలుగు సంబంధులుగా మనల్ని మార్చుకున్నాడు. కాబట్టి మనలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేది కూడా ఆయనే. సో మనం చేత పట్టుకోవాల్సింది ఆయన యొక్క జీవవాక్యం. సో దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ we can hold into your hands except the word of God and the Holy Spirit, so that we can go into this world and then proclaim his good news. That is what మనలో ఉంచుకోవాల్సింది ఆయన పరిశుద్ధాత్మ శక్తి, the word and the Holy Spirit. దేవుని పిల్లలుగా పిలువబడిన మనలో, అనగా వెలుగు సంబంధులుగా పిలువబడినటువంటి మనము, అంటే క్రీస్తు సార్వత్రిక సంఘమైనటువంటి మనలో ప్రారంభించినటువంటి ఆ రక్షణ ఏదైతే ఉందో దానిని కొనసాగించే క్రమంలో ఈరోజు మనం ఒక 3 విషయాలను గుర్తుంచుకోవాలని నేను మీకు చాలా వినయంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే 3 విషయాలు. ఒకటి, ఏక మనస్సు, వన్ స్పిరిట్, ఏక ప్రేమ, వన్ లవ్, అట్ ద సేమ్ టైం ఏక భావము, లైక్ మైండెడ్ అండ్ వన్ మైండెడ్. These 3 things we need to have in our lives to continue to work out the salvation in our lives and around in this world. ఎట్లాగా? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, వన్ స్పిరిట్, వన్ లవ్, లైక్ మైండెడ్ మీన్స్ వన్ మైండ్.
మనలో కానీ మన 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 సొంత మన సొంత జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘాల్లో కానీ, మన ఇతర స్థలాల్లో కానీ, ఎక్కడైతే మనం ఉంటున్నామో, ఎక్కడైతే దేవుని కొరకు సాక్ష్యంగా జీవిస్తున్నామో, ఎవరి మధ్యలో అయితే మనం ఉంటున్నామో, ఈ 3 విషయాలు అనేది ఖచ్చితంగా మనము పాటించాలి. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం కలిగి ఉండాలనేది. ఇదే అదే అధ్యాయంలో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో రాసి ఉంటుంది కదా, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యతైనను ఉన్న యెడల మీరు ఏక మనస్సులుగా ఉండునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలగారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచండి. ఒక్కదాని యందే మనస్సు ఉంచుండి. ఆ ఒక్కటి ఏంటి అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏమని ఇంతకుముందు చెప్పాను. ఏమని? తన మహిమకు కీర్తి కలగాలి. మనందరం ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి అంటే ఆ ఒక్కటి ఏంటి అంటే దేవుని యొక్క మహిమకు కీర్తి కలగాలి. ఆయన మహిమ మాత్రమే, ఆయన మాత్రమే మనం మహిమపరచాలి. ఆయన మహిమపరచాలంటే ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. Salvation may be individual things, but it is also as a collective body of a Christ. After all, if you see, Christ humbled himself to do Father's will. కదా, యేసయ్య ఒక్కటే యేసయ్య తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన తండ్రి చిత్తాన్ని మాత్రమే జరిగించాడు. తండ్రి మహిమకు కీర్తి తెచ్చేవాడిగా ఆయన ఈ లోకంలో జీవించి మనకు చూపించాడు. కాబట్టి యేసయ్య కలిగి ఉన్నది ఒక్కటే కలిగి ఉన్నాడు. ఏంటి? తండ్రి మనస్సును కలిగి ఉన్నాడు, తండ్రి ప్రేమను కలిగి ఉన్నాడు, తండ్రి భావాన్ని కంటే తండ్రి చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా తండ్రి యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. 1 mind, 1 spirit and 1 will at the same time, and 1 mind. So that is what Jesus had, and Jesus is the example for us how to do the God's will in our lives, how to be having 1 spirit, 1 mind and 1 will in our lives, and also with our families and the people and the surrounding people. ఆయన అదేవిధంగా ఇలా మన రక్షణను కొనసాగించాలి అన్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఆ దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు విధేయత కలిగి తగ్గించుకొని జీవించాలి అనేదే ఈరోజు మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఎస్, అది యేసయ్య చేసింది. ఏమని? ఆయన మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా, ఏ రూపము లేనంతగా ఆయన విధేయత చూపాడు. ఆ చూపి తను తాను తగ్గించుకున్నాడు, తండ్రి చిత్తాన్ని చేశాడు. కనుక మనం ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకొని దేవునికి విధేయత చూపిన వారమై, అంటే యేసయ్య యొక్క మనస్సును, యేసయ్య యొక్క ప్రేమను, యేసయ్య యొక్క భావాన్ని, అంటే ఆ యేసయ్య యొక్క చిత్తాన్ని ఎరిగి వాటిని కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని వెలుగులో పరిపూర్ణంగా నడుస్తున్న వారంగా ఉంటాం. మన రక్షణను మనము కొనసాగిస్తున్న వారంగా ఉంటాం అనేది ఈరోజు ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాలి. అది మొదటిది మనలో. We need to work out the salvation with trembling so that we can see the light. We need to reach the light very closely. Kada? We need to reach the light very closely because the light is nowhere, it's in us. It's in us. So we need to go deeper in our lives. We need to go deeper in our spiritual lives to reach to that light and show that the radiance of the light on us, in our lives will be brighter and brighter. And the second thing that I would like to talk is be a light in this world. మీరు జ్యోతుల వలె ఉండాలి ఈ లోకంలో. ఇలా మనం ఉంటున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు, ఇది నేను రెండోది మనకి చెప్తున్నాను. ఏమని? లోకానికి వెలుగై ఉంటాం, ఈ లోకానికి మార్గం చూపే జ్యోతుల వలె ఉంటాం. అవును, మనం చేస్తున్నటువంటి ఎన్నో గొప్ప కార్యాలు, దేవుడు మనల్ని వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగజేస్తుంది, మహిమ తెలుపుతున్నాను. యాక్చువల్గా ఇంత గొప్ప ఒక సేవను నేను చూడగలుగుతున్నాను. ఎంతో మంది ఎంతో రకాలుగా ఎన్నో కష్టాలు పడుతూ దేవుని సేవను చేస్తున్న వారు నేను చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ సచ్ ఎ గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఎట్ ద సేమ్ టైం ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 14వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనంద్యులై
దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్తమైన కార్యములను చేయుడి అని ఇక్కడ పౌలు అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనము ఈ లోకంలో ఎలాంటి జనం మధ్య ఉన్నామంటే, మూర్ఖమైన అంటే ఎటువంటి జ్ఞానము లేని వారి, అజ్ఞానమైన వారి మధ్య, వక్ర మార్గాల్లో నడిచేటటువంటి వారి మధ్య మనం నివసిస్తున్నాము అని ఇక్కడ తెలుసుకోవాలి. సో తెలుసుకున్నప్పుడు ఆ జనము మధ్య ఎలా ఉండాలని కోరుకున్నా అంటే, మీరు నిరపరాధులుగా ఉండాలి, మీరు నిష్కలంకులుగా ఉండాలి, మీరు అనింద్యులుగా ఉండాలి, అతి ముఖ్యంగా మీరు దేవుని కుమారులగునట్లుగా ఉండాలి. అలా ఉండాలి అంటే మీరేం చేయాలంటే, సణుగులను సంశయములను మాని సమస్తమైన కార్యములను చేయండి అంటున్నాడు. అంటే దాని అర్థం సణుగులను సంశయములు అంటే గ్రంబ్లింగ్స్, కంప్లైనింగ్, ఆర్ సంశయములు అంటే సందేహాలు, డౌటింగ్. So complaining, grumbling, doubting, these things should not be there in our lives when we are doing the works. సమస్త కార్యాలు, అది ఎలాంటి కార్యాలైనా ఉండొచ్చు, అవి ఏ కార్యములైనా, సమస్త కార్యములు మీరు ఎలా చేయాలంటే ఇలా చేయాలి. సందేహమే ఉండకూడదు మనకు. ఎలాంటి సందేహం లేకుండా మనం ముందుకు వెళ్ళాలనేదే దేవుని యొక్క కోరిక. అలాగా మనం ఉన్నప్పుడు అట్టి జనము మధ్య, ఎలాంటి జనం మధ్య? ఈ యొక్క జనం మధ్య, ఈ యొక్క లోకంలో ఎక్కడైతే మధ్యలో ఉన్నామో వారి మధ్య మీరు జీవమైన వాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకాల్లో ఎలా ఉన్నారంటే జ్యోతుల వలె ఉన్నారు. యు ఆర్ లైక్ ఎ లైట్ దట్ ఆర్ షైనింగ్ ఇన్ దిస్ క్రూక్డ్ జనరేషన్. ఆమేన్. సో ఇఫ్ యు రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్, డూ ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్, that you may be blameless, innocent children of God, without blemish in the midst of crooked and twisted generation. See, we are in such a kind of a generation. We are in between twisted and crooked generation, but we need to be very careful when we are doing the things or works. We should not be grumbling against anything, against the people or against the God. That is the main thing. We should not grumble against God, but we should live in God with trembling. ఏం చెప్పాను? You need to work out salvation with trembling, and you need to do everything without grumbling. So these two things are very important. With trembling, without grumbling. మనం కంప్లైంట్స్, డౌట్స్ ని, కన్ఫ్యూజన్స్ అనేవి లేకుండా సమస్కారాలు చేయాలని పౌలు చెప్పిన మాట ఇది. కాబట్టి మన జీవితంలో సనుగులు, సందేహాలు తరచుగా వస్తూ ఉంటాయి. రైట్? ఎప్పుడో వస్తాయి? మనం మన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, మనం మన సొంత జ్ఞానం మీద ఆధారపడినప్పుడు, మనం అనుకున్నవి ఒకవేళ జరగలేదు అని మనం అనుకున్నప్పుడు, అప్పుడు కొన్నిసార్లు మన శరీర రీత్యా ఆలోచించి నడుచుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి కదా. మనం ముందు ఉన్నటువంటి మార్గాలు మనకు అర్థం కానప్పుడు కూడా కొన్నిసార్లు మనం సందేహపడతాం. కొన్నిసార్లు ఆ యొక్క సమయంలో సహనాన్ని, ఆ యొక్క ఇదిని కోల్పోయి sometimes we will grumble, we will complain about the things or the circumstances that is going through in our lives. But God is talking, we grumble or doubt not the people but the God sometimes, right? We grumble or doubt the power, we grumble or doubt the glory of the God and his presence with us. For example, we all know that in Exodus, Israelites grumbled a lot of times during the wilderness when they were going to the Canaan. But God is leading them. They have seen the Red Sea was parted and they were going through that. But still, there are a lot of situations they grumbled against Moses. But God said, these people are not grumbling against you, but they're grumbling against me. So that is very, very important in our lives. At the same time, you see, disciples in New Testament, disciples are all with Jesus. They are all with Jesus all the time when Jesus was doing miracles. But disciples, the number of times they doubted Jesus. I mean, his power, his authority. But Jesus said, why are you doubting? Why are you grumbling? Why are you complaining? This is not going to happen. This is not going to work. But he said, oh, you little faith, but trust in me, trust in God. That is what Lord is talking to us as well. This will make our situation worse if you keep
going into this kind of a situation like complaining or doubting situations when we are doing the works, it will make our situations even worse. Not let our light shining before others. అదే ఇక్కడ చెప్తున్నాడు పౌలు. ఏమని? మీరు సమస్త కార్యాలు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యములు చేసేటప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచండి, దేవుని మీద సమస్తమైన భారం వేయండి. ఎందుకంటే మనం ఉండేది మామూలు ప్రపంచంలో కాదు, అతి కష్టతరమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం. వక్ర మార్గాలలో ట్విస్టెడ్ జనరేషన్ మధ్య ఉన్నాం. కాబట్టి మన వెలుగు ప్రకాశించాలంటే we need to have two things. I would like to quickly go through two things. One is gratitude, second is attitude. Gratitude towards the God and attitudes towards the circumstances or towards the people. Gratitude towards the people, towards the God, and attitude towards our circumstances. దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలనేది మొదటి విషయం అయితే, మనం మన యొక్క పరిస్థితుల విషయంలో, మన చుట్టూ ఉన్నటువంటి వారి విషయంలో మన వైఖరిని కూడా చూసుకోవాలి. So these are all very two important things that we need to keep it in our mind, in our heart, so that our light will shine among others when we are doing the things of God. We need to be obedient and trust in the Lord in all the times, not leaning on our understanding, but on the power of God. ఆమేన్, హల్లెలూయా. అదే కదా మనకి సామెతల్లో మనం చదువుతాం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీకు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేస్తాడని చెప్పి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నాట్ లీనింగ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. In all your ways submit to him, he will make your path straight. Yes, in this crooked generation he will make our paths straight. Hallelujah. ఏ విషయంలో అయినా దేవుని మీద, ఆయన వాక్యం మీద ఆధారపడాలి. ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటే మనలో ఆ సందేహాలు, ఆ సణుగులు అనేవి మాయమైపోతాయి. దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. అదే పేతురు రాసి ఉంటాడు, ఏమని? 1వ పేతురులో రాసి ఉంటాడు, ఏమని? ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండమంటున్నాడు. ఇప్పుడు దేవుడి తగిన సమయమందు మనల్ని హెచ్చించడానికి, తగిన సమయమందు మనం చేసేటటువంటి కార్యాలు, మనం ఏదైతే దేవుని కొరకు కష్టపడుతున్నామో, ఏదైతే ఆ యొక్క వెలుగును మనం ప్రచురింప చేయడానికి మనం కష్టపడుతున్నామో, ఎప్పుడైతే ఆ సమయాల్లో హెచ్చింపు అనేది, ఆ సమయంలో తగిన సమయం అనేది, తగిన సహాయం అనేది ఆయన చేతి కింద నుంచి వస్తుంది. We need to be at the footstool of his grace. ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు ఇక్కడ పేతురు శిష్యుడు. కాబట్టి ఇదే మనం తెలుసుకోవాలి. We need to be humble at the feet of God. మనకు దేవుడు ఆ వాక్యాన్ని ఇచ్చాడు, వాగ్దానాలను ఇచ్చాడు. ఆ జీవ వాక్యమే మనల్ని ఇతరుల మధ్యలో వేరుగా చూపిస్తుంది. అదే చెప్తున్నాడు పౌలు, మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకున్నారు కాబట్టి లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. We need to hold that particular the life is nothing but the word of God. అదే వాక్యం ఆధారంగా మనం ఈ లోకంలో నిరపరాధులుగా ఉండగలం, నిష్కలంకులుగా ఉండగలం, అనింద్యులుగా మనం చూపించుకోగలం. అప్పుడు మనుషులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి మన తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపక చేయగలం. అదే యేసయ్య చెప్పాడు. మీరు మీ సత్క్రియలను చూసి ఎదుటి వారు చూసినప్పుడు వారు దేవుని మహిమపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు. అదే దేవుని సంకల్పం. దేవుని మహిమకు కీర్తి కలగాలి, అదే దేవుని సంకల్పం. కాబట్టి అలాగా వారి ఎదుట మన వెలుగుని ప్రకాశింప చేయండి అని యేసయ్య చెప్పాడు. సో విత్ దిస్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. కనుక ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం మాట్లాడినట్లుగా మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించినటువంటి యేసయ్యకు ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉంటూ ఆయన మనలో ప్రారంభించిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ మనమందరము ఇండివిజువల్ యాజ్ అ కలెక్టివ్ బాడీ we need to take it forward, means we need to work it out, we need to exercise. మనమందరము కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనము ఏక మనసు కలిగి, ఏక భావం కలిగి, ఏక ప్రేమ కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభునందు ఆ చిత్తాన్ని, ఆయన చిత్తం నందు, ఆయన మహిమపరిచే ఆశయం నందు మనం కలిగి ఉన్నప్పుడు మన రక్షణను మనము ధైర్యంగా కొనసాగించగలం. దేవుడు మనల్ని ఈ లోకంలో వెలుగుగా ఉంచినందుకు ఆయనకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆయన
జీవ వాక్యాన్ని ప్రచురించుటకు మనకు ఎలాంటి సనుగులు అంటే గ్రంబలింగ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ లేకుండా మనల్ని దేవుడు బలముగా ఎక్కడైతే మనం ఉన్నామో ఆ ప్రదేశంలో దేవుడు మనల్ని ఆ జ్యోతులుగా వాడుకోవాలని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ తెలియజేస్తున్నాడు. సో ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.